ప్రతి మనిషిలోనూ మంచి చెడు గుణాలు ఉంటాయి. మంచి అనేటువంటిదే మనం ముందు పెడతాం. ఈ చెడు అనేటువంటిది లోపల మాత్రం దాచుకుంటారు, టైం వచ్చినప్పుడు చెడు చూపెడుతుంటారంటారు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఈ వికారాలు అన్నటువంటిది ఓపెన్ అయిపోతున్నాయి. తాజాగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి నాగబాబు గారి అమ్మాయి నిహారిక ఇంటర్వ్యూ ఇచ్చింది. తను ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, విడాకులు తీసుకుని తన జీవితం తను సినిమాలు, చక్కగా ప్రొడక్షన్ హౌసు, తన జీవితం తన సొంతగా బ్రతకాలనుకుంటుంది. తన ఇష్టం, తన జీవితం ఎట్లా బ్రతకాలో మనం డిసైడ్ చేయలేం కదా. అమ్మాయిని ఎవరో యూట్యూబ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లల కోసం రెండో పెళ్ళికి సిద్ధమని చెప్పి ఆవిడ చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటాను, పిల్లలు గానాలు ఉంది నాకని. దాని కింద వాడినటువంటి భాష వాళ్ళ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అయినా, ట్విట్టర్లో అయినా, వీటిలో మనం ఎవరో తెలుస్తుంది కదా. నేను అందులో కొన్ని చూస్తే ఫేక్ కూడా కాదు, లేకపోతే ఇది కూడా కాదు, డైరెక్ట్గా రెగ్యులర్ ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎంత అసభ్యకరం అంటే దారుణ వ్యాఖ్యలు, ఒక ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు కాకుండా లైంగికమైనటువంటి వ్యాఖ్యలు, అరాచకమైనటువంటి వ్యాఖ్యలు. అంటే మనలోని రాక్షసులు నిద్రలేస్తున్నారా, లేకపోతే సభ్య సమాజంలో ఇదివరకు ఒక రోడ్డు మీద ఒక అమ్మాయిని కనుక మనం కొంచెం వేరేగా చూస్తే అరెస్ట్ చేయడానికి ఈవిటీజింగ్ సిస్టమ్ ఉంది. ర్యాగింగ్ అంటే పోనీ మన కాలేజీల్లో, బట్ బయట చేసేటువంటి వాటి ఈవిటీజింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఈవిటీజింగ్ అని ఒక సెక్షన్ పెట్టి ఇట్లాంటి దిక్కుమాలిన కామెంట్లు చేసే వాళ్ళని జైలు శిక్ష వేయాలనుకుంటా. ఎందుకంటే అసలు అరాచకమైన పదాలు, నేను చేసుకుంటా రావే, లేకపోతే ఏంటి ఆ పదాలేంటి, అదేంటి, అసలు నిజంగా చూస్తే మనం సమాజం అడవిలాగా మారిందా, లేదా బయటకి మేకవన్న పులుల్లా ఉన్నటువంటి అడవిలో మనం ఇప్పటిదాకా బ్రతుకుతున్నామని భయం వేస్తుంది ఆ కామెంట్లు చూస్తుంటే.